వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇండియా పేరును భారత్ గా మార్చండి, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. ఉద్యోగుల తొలగింపు, జిహెచ్ఎంసీ షాకింగ్, ఉద్యోగులను తొలగించిన జిహెచ్ఎంసీ. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు, 19 మంది యాప్ నిర్వాహకులపై కేసులు. జమిలీ ఎన్నికలతో వేల కోట్ల రూపాయలు దేశ సంపద ఆదా. రఘునాథ వెరబెల్లి. ఒకే దేశం ఒకే ఎన్నికపై ఈ రోజులు లక్షడ్పేట పట్టణం వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని దేశమంతటా ఒకేసారి అన్ని రకాల ఎన్నికలు జరిగితే జరిగే లాభాలపై విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ప్రజలకు అనేక లాభాలు కలుగుతాయని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ సంపదను ఆదా అవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల కోడ్తో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అమల్లో ఇబ్బందులు ఎదురవ్వడం మరియు అభివృద్ధి పనులకు ఆటంకం కలగడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలు వేర్వేరు జరగడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ప్రతిసారి రాకపోవడంతో ఓటింగ్ శాతం కూడా తక్కువగా నమోదవుతుందని తెలిపారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు అవి నమ్మకుండా జమిలీ ఎన్నికలపై కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు హేమంత్ రెడ్డి, బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్, ముఖేష్ గౌడ్, రమేష్ జైన్, నరేష్ జైన్, బొప్పు కిషన్, సామ వెంకటరమణ, గంగన్న, మూటపలుకుల సతీష్, తులసి, తోట సతీష్, కిరణ్, గురువయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద అవగాహన కల్పించడానికి ఈరోజు లక్షడ్పేట పట్టణంలో వైష్ణవి డిగ్రీ కాలేజీలో విద్యార్థులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అంతా కూడా చర్చ జరగాలి, దీని మీద అందరికీ అవగాహన కల్పించాలి. దీని మీద గత ఎన్నో సంవత్సరాల నుంచి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా ఉన్నది. అన్ని సిఫారసులు ఇచ్చారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నది. ఒకటి, ఖర్చు తగ్గించడం. రెండోది, మాటిమాటికి ఎలక్షన్స్ జరగడం వల్ల, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నిటికి కూడా ఆటంకాలు వస్తున్నాయి. సో ఇవన్నీ పోవాలి అంటే మాటిమాటికి ఎలక్షన్స్ ఉండకుండా ఎలక్షన్స్ అనేది ఒకటేసారి దేశమంతా కూడా ఏదైతే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ మొదటి విడత కలిపి పెట్టడము, రెండో విడతల స్థానిక సంస్థ ఎన్నికలను కూడా వీటితోటి కలిపి పెడితే ఖర్చు తగ్గుతుంది. అందరికి కూడా ఓటర్స్ కూడా మనం చూస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఒకేసారి ఎలక్షన్ పెడితే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అందరు కూడా దీంట్లో ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల దాంట్లో పాల్గొంటారు కనుక దీనికి అనేక లాభాలు ఉన్నాయి. దీన్ని అందరికి కూడా వివరించడానికి మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీని గురించి ముఖ్యంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు, వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇవి అర్థమైతే వీళ్ళు రేపు వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వేరే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న బీజేపీ నాయకులకు, ఈ విద్యా సంస్థ విద్యార్థులకు, యాజమాన్యానికి అందరికీ కూడా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు. మార్చి 23 మేడ్చల్ మల్కాజ్గిరి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు సూరజ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులకు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ఎలక్షన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకుని కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్ జరిగాయి. ప్రెసిడెంట్ గా జె రవిచంద్ర, జనరల్ సెక్రటరీగా బొల్లోజు కపిల్ దేవ్, ట్రెజరర్ గా బూరాడ జగదీష్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ విజయం కాలనీ ఓనర్స్ దిగా భావించారు. అంతేకాకుండా ఎన్నికల కమిటీ ఎంతో శ్రమపడ్డారు. గెలుపొందిన అభ్యర్థులకు బోడుపల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ శాల్వాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. అధ్యక్షుడు మాట్లాడుతూ కాలనీ ప్రజలతో మమేకమై వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుని సమిష్టి నిర్ణయాలని ఆలోచనలతో అభివృద్ధి సంక్షేమం వైపు పెద్దపీట వేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న. ఉంటామని తెలియజేస్తున్నాను. అలాగే కాలనీలో ఉన్నటువంటి సమస్యలను కూడా అతి త్వరలో పరిష్కరిస్తాము.
గౌరవ సూరజ్ నగర్ కాలనీ వాసులందరికీ పేరు పేరున నమస్కారం. ఇది మా విజయం కాదు, మీ అందరి విజయం ఇది అని తెలియజేసుకుంటున్నాను. దానికి చాలా సంతోషపడుతున్నాను. గత 2 సంవత్సరాలుగా మేము చేసిన శ్రమ, కృషి, సమయాన్ని, మేము వెచ్చించిన సమయాన్ని కూడా మీరందరూ గుర్తించి మరొకసారి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ యొక్క నమ్మకాన్ని తప్పకుండా మేము నిలబెడతామని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. అవకాశం కల్పించినటువంటి సూరజ్ నగర్ వాసుకున్న ధన్యవాదములు. డెఫినెట్లీ ఈ 2 years కూడా సేవ ఏంటో చూపిస్తాను. దానికి ధన్యవాదములు. సార్, మీ సూరజ్ నగర్ కాలనీలో అసలు మీ కాలనీకి ఫండ్స్ లేవు. యాక్చువల్గా డబ్బులు ఫండ్స్ లేవు కాబట్టి మీ ఎజెండా ఏంది? మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? మీ యొక్క ప్రజలకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ ఎజెండా ప్రకారం మీరు ఎలా ముందుకెళ్తారు? కాలనీకి అసలే ఫండ్స్ లేవు, ఎలా ప్రజల్ని మరి వాళ్ళ యొక్క సంతోషపరచాలని మీరు చెప్పండి. సార్, మేము ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా ఇచ్చాము, మట్టి లేని సూరజ్ నగర్ని నిర్మిస్తామని. ఖచ్చితంగా మాకు ఉన్న పరిచయాలతో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మరియు కాలనీకి ఫండ్స్ తీసుకొచ్చి మేమైతే మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో ప్రతి ఒక్క దాన్ని మేము సూచన తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాను. మాకున్న పరిచయాలతో ఖచ్చితంగా అభివృద్ధిని చేస్తాం కాలనీ. ఈరోజు మన సూరజ్ నగర్ జరిగిన ఎలక్షన్స్లో మన రవిచంద్ర గారు అదే ప్రెసిడెంట్గా, కపిల్ గారు జనరల్ సెక్రటరీగా, జగదీశన్న గారు ట్రెజరర్గా, మరి అందరూ కాలనీవాసులు ఓటు వేసి బాధ్యతగా రవిచంద్ర గారికి అయితే 2 సార్లు బాధ్యతలు ఇచ్చారు. ఒకసారి జనరల్ సెక్రటరీగా, ఒకసారి ప్రెసిడెంట్గా. కపిల్ అన్న కూడా సేమ్ ట్రెజరర్గా. అలాగే ఇప్పుడు ఎక్స్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ ఆశీస్సులతో మరియు కార్పొరేటర్లు బింకి జంగయ్య యాదవ్ గారు, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, పడతం లోకేష్ గారి ఆధ్వర్యంలో మన కాలనీని వారి సహాయ సహకారాలతోటి వారి ఈరోజు సూరజ్ నగర్ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ఇంతటి ఘన విజయాన్ని అందించిన రంజాన్ పండుగ సందర్భంగా మహేశ్వర నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్లో టీడీపీ పార్టీ రంగారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఫాతిమా జహంగీర్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బీరా బాలకిషన్, మహేశ్వర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మురుకుంట్ల అరవింద్ శర్మ, రాష్ట్ర యువజన నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి, మైనార్టీ నాయకులు మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ జహీర్, అల్లావుద్దీన్ పటేల్ పాల్గొని జహంగీర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం మా నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రంజాన్ రోజున పేదలకు జీహెచ్ఎంసీ సిబ్బందికి కొత్త బట్టలు పంపిణీ చేస్తామని తెలిపారు. పేద ధనిక అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని అన్నారు. ఆ అల్లాహ్ దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహంగీర్ కుటుంబ సభ్యులు మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ జాహిద్, మొహమ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. వస్తుంది అన్నా చూడండి. ఓకే, ఓకే. ఏం
తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనుల శంకర్ యాదవ్ నివాసంలో శ్రీమద్ భగవద్గీత అఖండ పారాయణం వైభవంగా జరిగింది. ఆదివారం శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక పరిషత్ గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యుల సమక్షంలో శ్రీమద్ భగవద్గీత అఖండ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమనగల్లు శ్రీరామదూత ఆశ్రమం శ్రీ నిత్య శుద్ధానంద స్వామి క్షేత్ర సంస్థాపకులు శ్రీ 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 శివానంద స్వామి హాజరయ్యారు. వారి సమక్షంలో మద భగవద్గీత పారాయణం పఠించారు. శివానంద స్వామి భగవద్గీత పర్వాలను వివరిస్తూ వాటి విశిష్టతను తెలిపిన తీరు అందరినీ ఆధ్యాత్మిక భావాలను తట్టిలేపింది. గీతా తత్సంగ్ సమితి సభ్యులు కూడా పారాయణం చేయడంతో శంకర్ యాదవ్ నివాసంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అంతకుముందు శంకర్ యాదవ్ చంద్రకళ దంపతులతో పాటు తండ్రి హన్మయ్య, తల్లి కుటుంబ సభ్యులు అఖండ పారాయణం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం, యజ్ఞాలు నిర్వహించారు. వేద పండితుల మంత్ర అర్చనలతో నివాసం మొత్తం మార్మోగింది. అనంతరం శంకర్ యాదవ్ చేతుల మీదుగా మహాప్రసాద వితరణ చేశారు. అఖండ పారాయణ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, వెంకటయ్య, శంకర్ యాదవ్ మిత్ర బృందం, జొన్నల వినోద్ కుమార్, పట్లోల వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ యాదవ్, ప్రేమ్ రాజ్, తాండూరుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, గీతా తత్సంగ్ సేవా సమితి సభ్యులు, భక్తులు తరలివచ్చారు. వాటినన్నింటినీ సహించుకొని వారి దుష్కృత్యములకు వగచుతూ వారించే దైవ కార్యమగు లక్ష్యము నుండి మనస్సును కొంచెమైనను చెలింపనీయక సదా ఉండేలాగున అనుగ్రహింపు ओम तद्वायामि ब्रह्मणावन्दमानस्तरास्ते जमानो हरिभिः अहेणमानो वरेण रुद्रस्वरूपमहान्तः ते गृह्णाद्यस्सवितो विष्णुर्विश्वे मुञ्चन्तु मर्दस्वर्गाः स्वाहा इदं वरुणाय सविग्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो वरुणभ्यं मा यज्ञं धिगुं धिष्ठं मा यज्ञपतिं जातवेदसो शिवौ भवतमज्ञनः स्वाहा जातवेदोभ्यं इदं नमः ओम सूर्यो ज्योतिर्ज्योतिसूर्य स्वाहा वर्चो ज्योतिर्वर्च स्वाहा ओम ज्योतिसूर्य सूर्यो ज्योति स्वाहा ओम सजोर्देवेन सवित्रा सजोर्युगेन्द्रवत्या ईशानसूर्यो वेद स्वाहा ओम वक्रतुण्डाय विद्महे एकदन्ताय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा ओम गुरुदेवाय विद्महे परब्रह्माय धीमहि तन्नो गुरुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् स्वाहा ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मः प्रचोदयात् स्वाहा ओम वीणापाण्यै च विद्महे ब्रह्मपत्यै च धीमहि హన్మకొండ జిల్లా షాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుపల్లి గ్రామంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుగా ఉపాధ్యాయులను సన్మానిస్తూ ఓబీసీ జిల్లా అధ్యక్షులు పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ ఉపాధ్యాయులను సన్మానిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటున్న పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులకు భోజనాలు వడ్డిస్తున్న బెజ్జంకి పూర్ణాచారి. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు నేరేడుపల్లి గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. చెప్పిన స్టేజ్ గలగల అనేది ఇప్పుడు ఎవరన్నారంటే ఎల్ సత్యనారాయణ సార్ నా ఏ సార్ స్టిక్ అన్నారు అబ్బా నీ స్టిక్ తోలే బెస్ట్ కరెక్ట్. ఆయన ఏమన్నా నన్ను తీసుకొచ్చాడు ములుగు రోడ్ నుంచి బండి మీద. ఇట్లనే ఇక మీల్స్ కానీ వస్తానే సార్ గంట అట్లాగా అదే ఆ పిల్లలు కూడా చాలు. ఉంటలే కార్లో తిరుగుతూ పైసల పని ఇప్పటికైనా ఉన్నాయి మంచిగా. కూటమి ప్రభుత్వానికి మాలల సంపూర్ణ మద్దతు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పిడతల వెంకటస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మాలల సంపూర్ణంగా మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పిడతల వెంకటస్వామి తెలియజేశారు. ఆదివారం కర్నూలు టౌన్ బీర్లా కాంపౌండ్ జగదీష్ మాల్లోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జూపాడి ప్రభాకర్, హర్షకుమార్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మాలల జేఏసీ పేరుతో సభలు సమావేశాలు పెడుతూ మాలలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగం పట్ల, మాలల పట్ల జూపాడి ప్రభాకర్, హర్షకుమార్కు చిత్తశుద్ధి ఉంటే వారు ఉన్న పార్టీలకు వెంటనే రాజీనామా చేసి మాలల పక్షాన మాట్లాడితే మంచిదన్నారు. వారిద్దరూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాలలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాలలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులతో రాష్ట్రంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని, మాలల మానాలకు, ప్రాణాలకు భద్రత లేదన్నారు. మాలల పట్ల, మాలల మహిళల పట్ల దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు జరిగాయని, అప్పుడు జూపాడి ప్రభాకర్, హర్షకుమార్ ఇద్దరు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2 తెలుగు రాష్ట్రాలలో మాలలకు రావాల్సిన న్యాయబద్ధమైన రిజర్వేషన్ పథకాల కొరకు, మాలల హక్కుల కోసం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరిని గారిని, భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి మాలలకు రావాల్సిన రిజర్వేషన్ హక్కుల కోసం మాట్లాడతామన్నారు.
కూటమి ప్రభుత్వం పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారిపై, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై మాలలకు నమ్మకం ఉందని, మాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మాలలను జేఏసీ పేరుతో మోసం చేయడం జూపాడి ప్రభాకర్, హర్షకుమార్ ఇక ముందు మానుకోవాలన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, శ్రమజీవులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగుల హక్కుల కొరకు కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు. మాల మహానాడు కమిటీలను గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో మొదటి విడత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రెండో విడత తెలంగాణ రాష్ట్రంలో మాలల ఆత్మ గౌరవ యాత్ర చేపడుతున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పిడతల వెంకటస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జామల చిన్న సుంకన్న, బరిగెల నాగరాజు, వరప్రసాద్, ఎం హరికృష్ణ, ఎం అద్భుత కుమార్, ఎం చార్లెస్ తదితరులు పాల్గొన్నారు. సత్యాగ్రహ దీక్షలు చేయడం జరిగింది. ఈ 15 సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలన చూశాము, గత వైసీపీ ప్రభుత్వ పాలన చూశాము. 2024 జూన్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వ పాలన చూసి ఈ కూటమి ప్రభుత్వం పైన మాకు నమ్మకం కలిగి కూటమి ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాము. ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం, వారి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో పూసరివిల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 2007లో జూపుడి ప్రభాకర్ రావు గారు మాలలను అడ్డు పెట్టుకొని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. తర్వాత ఆయన రాజకీయ క్షయరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ టివి బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలను గురించి శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్షయ అంటువ్యాధి అని, ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, ముఖ్యంగా ఊపిరితిత్తులకు ప్రమాదం చూపుతుందని ఆయన వివరించారు. జిల్లాలో గత ఏడాది 3854 కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3428 కేసులు నమోదైనట్లు తెలిపారు. సకాలంలో క్షయకు చికిత్స పొందాలని, లేదంటే మందులకు కూడా లొంగని మొండి వ్యాధిగా మారుతుందని డాక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు. సకాలంలో చికిత్స చేసుకుంటే దీనిని పూర్తిగా నివారించవచ్చునని, క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం కింద క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం పంపిణీ చేసి క్షయ వ్యాధి నిర్మూలనకు సహకరించిన దాతలను సత్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి శ్రీకాంత్, డిఐఓ డాక్టర్ రామ్దాస్, డిపిఎంఓ వాన సురేష్, డిప్యూటీ డెమో ఎం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. వ్యాధిని, ఎందుకంటే మిగతా వ్యాధి లక్షణాలన్నీ మీకు అందరికీ తెలుసు కాబట్టి అది ఏ రకంగా దానికి చికిత్స ఏంటనేది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ లోతుకు పోవట్లేదు. కాబట్టి వ్యాధిని నిర్మూలించడానికి ఫస్ట్ ఐడెంటిఫై చేయడం కోసం, తర్వాత టెస్టింగ్, ట్రీట్మెంట్, న్యూట్రిషన్, దీనికోసం మీరందరూ పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ continuity for human care.
స్వామి